వోలో టీవీ వోలో టీవీ కథల సమయం. అలా అలా పిచ్చుక చిలుక ఆనందంగా పిల్లల్ని చూసుకుంటూ ఉంటాయి. ఇలా కొన్ని సంవత్సరాలకి పిచ్చుక పిల్లలు కూడా పెద్దవవుతాయి. పిల్లలు, దీని ముందు స్టోరీ కనుక మీరు చూడకపోతే వెంటనే వెళ్ళి చూడండి. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఈ స్టోరీ అంతా పిచ్చుక పిల్లల్లో ఉన్న ఒక పిచ్చుక ప్రేమ కథ. ఈ పిచ్చుక పగలంతా ఆహారాన్ని వెతకడానికి వెళ్ళి బాగా తిరిగి ఇంటికి వచ్చి అమ్మ నాన్నలతో ఆనందంగా జీవిస్తూ ఉంటుంది. ఇలా రోజు ఆహారాన్ని వెతకడానికి బయటకు వెళ్తున్న సమయంలో ఒకరోజు ఎంత తిరిగినా పిచ్చుకకు ఏమీ దొరకదు. కొంచెం కూడా ఆహారం ఏం దొరకదు. దాంతో పిచ్చుక ఎంతో నీరస చెంది ఇలా అంటుంది, నేను ఈరోజు ఎవరి మొహం చూశానో ఏంటో, నాకు కొంచెం కూడా ఆహారం దొరకలేదు అని ఏడుస్తుంది. ఇలా కొంత సమయానికి నెమలి కొడుకైన పావురం అక్కడికి వచ్చి పిచ్చుకను చూసి ఇలా అంటుంది, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు పిచ్చుక? అప్పుడు పిచ్చుక, మీరెవరు నన్ను ఇలా అడుగుతున్నారు అంటుంది. అప్పుడు పావురం, నేను మీ కుటుంబానికి స్నేహితురాలైన నెమలి కొడుకుని. ఏం పర్వాలేదు, ఏమీ అనుకోను. ఏమైందో చెప్పు మిత్రమా. అప్పుడు పిచ్చుక ఇలా అంటోంది, ఈరోజు నేను ఎంత తిరిగినా నాకు కొంచెం కూడా ఆహారం దొరకలేదు అంటుంది. అప్పుడు పావురం ఇలా అంటుంది, ఏమీ పర్వాలేదు, నేను తీసుకువచ్చిన ఆహారంలో సగం తిను అంటోంది. అలా ఇద్దరూ కలిసి ఈ ఆహారాన్ని ఆనందంగా మాట్లాడుకుంటూ తింటూ ఉంటారు. ఇలా కొంత సమయానికి చీకటి పడుతుంది. వీళ్ళు తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళీ తర్వాత రోజు కూడా అనుకోకుండా ఇద్దరూ కలుస్తారు. అప్పుడు వీళ్ళు తెచ్చిన ఆహారాన్ని సగం సగం పంచుకుంటూ తింటారు. అలా మళ్ళీ రాత్రి అవడం వలన మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. అలా 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 ఒకరోజు పిచ్చుక ఎంత నిద్రపోవాలని ప్రయత్నించినా నిద్ర రావడం లేదు. దాంతో మంచం మీద అటూ ఇటూ దొర్లుతూ మనసులో ఇలా అనుకుంటుంది, ఏంటి ఈరోజు నేను ఎంత నిద్రపోవాలని ట్రై చేసినా కళ్ళు మాత్రం మూత పడటం లేదే. ఈరోజు చంద్రుడు కూడా బాగా ప్రకాశిస్తున్నాడు. అంటే చంద్రుడికి తోడుగా ఈరోజు మొత్తం నేను నిద్ర లేకుండా ఉండాలేమో అంటుంది. అలా ఇంటి బయటకు వచ్చి చంద్రుడిని చూస్తూ ఇలా చంద్రుడితో బుజ్జి బుజ్జి మాటలు మాట్లాడుకుంటూ ఈ చల్లగాలిని ఆస్వాదిస్తూ ఆనందంగా గడుపుతుంది. అలా కొంత సమయానికి నిద్రకి జారుకుంటుంది. అలా కొంత సమయానికి వేకువజామున 3 గంటల సమయంలో పావురం కల్లోకి వస్తుంది. ఆ కలలో పావురం ఇలా అంటుంది, మిత్రమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటుంది. అప్పుడు వెంటనే పిచ్చుకకు మెలకువ వచ్చేస్తుంది. నేను ఎక్కడున్నాను అంటూ అటు ఇటు చూసుకొని, ఇదంతా కళ అంటూ నవ్వుకుంటుంది. అప్పుడు పిచ్చుక ఇలా అంటుంది, చచా, పావురం అలాంటిది కాదు. పావురం నాకు మంచి స్నేహితురాలు, అంతే. నేనే తప్పుగా కలలు కంటున్నాను అంటూ నిద్రలోకి జారిపోతుంది. ఇలా తరువాత రోజు లేచి ఆహారం వెతకడానికి అడవిలోకి వస్తోంది. అప్పుడు మళ్ళీ పావురం కూడా కలుస్తోంది. ఇలా ప్రతిరోజు ఇద్దరు కలుస్తూ ఉండేవారు. అలా కొన్నాళ్ళకి పావురం రాత్రి పడుకునేటప్పుడు మళ్ళీ వేకువజామున 3 గంటల సమయంలో పిచ్చుక కల్లోకి వస్తూ ఇలా అంటోంది, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటోంది. అప్పుడు వెంటనే పావురానికి మెలకువ వచ్చేస్తుంది. అప్పుడు పావురం, ఇదంతా కళ, నేను నిజం అనుకున్నాను అంటూ ఇలా అంటోంది, చచ్చా, పిచ్చుక నాకు ప్రాణ స్నేహితురాలు, నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇలా రోజు వీళ్ళు కలుస్తూ ఉంటారు. కొన్ని రోజులకి పిచ్చుక కొన్ని గిఫ్ట్లు తీసుకొని పావురం దగ్గరకు వస్తుంది. అలాగే పావురం కూడా కొన్ని గిఫ్ట్లను తీసుకొని వస్తుంది. ఇలా ఇద్దరు ఈ గిఫ్ట్లని ఒకరిది ఒకరు తీసుకుంటారు. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు. అలా కొద్ది రోజుల తర్వాత పావురానికి వచ్చిన కళ గురించి పిచ్చుకకు చెప్దామని అనుకుంటుంది. తరువాత రోజు పిచ్చుక దగ్గరకు వస్తుంది. అలాగే పిచ్చుక కూడా పిచ్చుకకు వచ్చిన కళ గురించి పావురానికి చెప్దామనుకుంటుంది. ఇలా వీళ్ళు ఇద్దరూ కలిసి ఒకేసారి ఇలా అంటారు,
నాకు ఒక కల వచ్చింది. నాకు ఒక కల వచ్చింది. కల వచ్చింది. కల వచ్చింది. సరే మిత్రమా, ఆ కల ఏంటో నువ్వే చెప్పు, లేదు నువ్వే చెప్పు, లేదు నువ్వే చెప్పు అంటూ ఇద్దరు అరుస్తూ ఉంటారు. అప్పుడు పావురం సరే సరే నేనే చెప్తాను అంటుంది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లుగా నాకు కల వచ్చింది. ఇది విన్న పిచ్చుక సరే మంచిది, ఇది కలే, నిజం కాదు అని వెటకారంగా అంటుంది. అప్పుడు పావురం ఇలా అంటుంది. మరి నీకేం కల వచ్చింది? అప్పుడు పిచ్చుక నాకేం కల రాలేదు, ఏదో సరదాగా చెప్పాను అని వెటకారంగా అంటుంది. అప్పుడు పావురం పిచ్చుక ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రి పావురం ఇలా అంటుంది. పిచ్చుకకి నేనంటే ఇష్టం లేదనుకుంటాను, అందుకే ఇలా అంటుంది అంటూ ఇక ఎప్పుడు పిచ్చుకను మళ్ళీ కలవను అనుకుంటుంది. అలా తర్వాత రోజు పిచ్చుక పావురం కోసం ఆహారాన్ని తీసుకొని వచ్చి ఎంతో ఎదురు చూస్తూ ఉంటుంది. అలా ఎదురు చూస్తూ ఉండగా పావురం రాకపోయేసరికి పిచ్చుక ఎంతో నీరస చెంది అక్కడి నుండి రాత్రవడం వలన వెళ్ళిపోతుంది. ఇలా తర్వాత రోజు కూడా పావురం కనిపించదు. అలా మరుసటి రోజు కూడా పావురం కనిపించకపోతుంది. దాంతో పిచ్చుక ఎంతో బాధపడి రేపు ఎలాగైనా సరే అడవి మొత్తం వెతుకుతాను అంటుంది. అలా తర్వాత రోజు పిచ్చుక అడవి మొత్తం వెతుకుతూ తన మనసులో ఇలా అంటుంది. ఆ రోజు నుండి పావురం నాకు కనిపించడం లేదు, అంటే నేనంటే పావురానికి ఇష్టమా అంటుంది. అలాగే గులాబీని కూడా తీసుకుని వెళ్తుంది. ఈ అడవిలో తిరుగుతున్న పావురం కూడా ఇలా అంటోంది. ఆ రోజు నుండి నేను కనిపించటం లేదు కదా, పిచ్చుక ఎంతో బాధపడుతూ ఉంటుంది. ఈ రోజు ఎలాగైనా సరే ఈ పిచ్చుకను కలుస్తాను అంటూ అడవి మొత్తం తిరుగుతుంది. అలా కొంత సమయానికి పిచ్చుక పావురాన్ని చూసి ఇలా అంటోంది. ఓ పావురం, ఓ పావురం, ఇన్నాళ్ళు నువ్వెక్కడికి వెళ్ళావు, అసలేమైపోయావు అంటోంది. అప్పుడు పావురం ఇలా అంటోంది. నేను అడవిలోనే తిరుగుతున్నాను అంటూ మాట కప్పిపుచ్చుకుంటోంది. అప్పుడు పిచ్చుక తెచ్చిన గులాబీని పావురానికి ఇచ్చి ఇలా అంటోంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇన్నాళ్ళు నిన్ను చూడకుండా ఉండలేకపోయాను. నన్ను ఇంతగా అర్థం చేసుకున్నది నువ్వు నాతో ఉంటే నా జీవితం ప్రతి క్షణం ఆనందంగా ఉంటుంది అంటోంది. ఇది విన్న పావురం ఇలా అంటోంది. నేను ఆ రోజు నుండి నిన్ను కలవకపోయినా ఎంతో గుర్తు చేసుకుంటున్నాను. పుట్టుక తెలిసి చావు తెలియందే ప్రేమంటే, నీ ప్రేమ నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను అంటూ ఈ గులాబీని తీసుకుంటుంది. ఇలా కొన్ని రోజులకి పావురం పిచ్చుకలను తీసుకొని తమ మొక్కజొన్న బండి దగ్గరకు వెళ్తాయి. అప్పుడు ఈ పిచ్చుకను పావురం వాళ్ళ అమ్మైన నెమలికి పరిచయం చేస్తుంది. ఇలా ఇద్దరూ కలిసి మొక్కజొన్నలు కూడా తింటారు. అలాగే పిచ్చుక కూడా తమ ఇంటికి పావురాన్ని తీసుకొని వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నలకు పరిచయం చేస్తుంది. అలా కాసేపటికి పానీపూరి బండి దగ్గరకు వెళ్ళి పానీపూరిని కూడా ఇద్దరు కలిసి తింటారు. అప్పుడు ఇలా అంటోంది. పిల్లలు, ఈ పావురం నా ప్రాణ స్నేహితురాలు, మేము ఇద్దరం ఇలాగే కలిసి ఉండాలని మీరు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటుంది. ఇలా వీళ్ళ ప్రేమ కథ పెళ్లి వరకు ఎలా వెళ్ళిందన్నది తెలుసుకోవాలంటే మీరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి పిల్లలు. పిచ్చుక పావురం పెళ్లి కథ తర్వాత వీడియోలో చూద్దాం పిల్లలు. బాయ్ బాయ్.